బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మా సీఓ నర్మద ఆధ్వర్యంలో బుచ్చి 4వ సంఘ బంధం పొదుపు సంఘాల మహిళలతో సమైఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి, 7వ వార్డు కౌన్సిలర్ షకీలా బేగం పాల్గొన్నారు. ఆర్పి షబ్నం ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు పలు సూచనలు చేశారు. సంఘ బంధం 4 ఆర్పి షబ్నం పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. గ్రూప్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పొదుపు సంఘాలకి ఆసరా వంటి పథకాలు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందించే రుణాన్ని జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని పొదుపు మహిళలకు సూచించారు. మన అక్కా చెల్లెమ్మలని ఇంత చేస్తున్నారు. మన జగనన్నకి మనం అంతా రుణపడి ఉండాలి. వచ్చే ఎన్నికల్లో మన జగనన్నని మరోసారిగా ఒకసారి చిన్న కార్యక్రమాన్ని ఆర్పి షబ్నం గారిని ఒక్కసారి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాను. పంచాయతీలోకి చాలా తొందరగా జనాల్లోకి చాలా తొందరగా మేము మెప్మా అనేది బుచ్చిలో ఉంది. గతంలో ఏమో నాకు తెలియదండి. నేను వచ్చి 1 yearలో ఈ 1 yearలో మా కోసం అని అంటే మన ప్రోగ్రామ్ అంటే మాత్రం అంటే మన మెప్మా వాళ్ళది మన పొదుపు వాళ్ళది అంటే మేడం మాత్రం ఉన్న షెడ్యూల్ని ఉన్న టైమింగ్స్ని కొంచెం ఏట్లకైనా మాకు మా అనేది ఏది కూడా జరగదు. ఒకసారి 7వ వార్డుకి సంబంధించి అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 7వ వార్డు కౌన్సిలర్ షకీలా బేగం గారికి, సిఓ నర్మదా గారికి, ఆర్పీలందరికీ, 7వ వార్డు 6వ వార్డు ప్రజలందరికీ, పొదుపు సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్ బాడీ మీటింగ్ బుచ్చి 4వ సంఘ బంధంలో మొత్తం 67 గ్రూపులు ఉన్నాయి. వైఎస్ఆర్ ఆసరా 47 గ్రూపులు, జగనన్న తోడు 2022 నుండి 2023 వరకు ఉన్నాయి. 50 మంది సభ్యులకు 10,000 రూపాయల చొప్పున 5 లక్షల రూపాయలను ఆర్పీ ద్వారా లోన్ ఇవ్వడం జరిగింది. మెప్మాలో మన బుచ్చి నగర పంచాయతీలో కలిసిన తర్వాత ప్రతి సభ్యురాలకి అవగాహన ఉండేలా మీటింగ్ జరుపుకున్నాం. ఇప్పటి వరకు మెప్మా ద్వారా 5 సమాఖ్యలకు జనరల్ మీటింగ్ నిర్వహించారు. ఆర్పి పనితీరు చాలా బాగుంది. ఆర్పి శ్రవణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిగతా ఆర్పీలు కూడా ఇలాగే కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను. ఆర్పి శ్రవణ ఇంకొన్ని గ్రూపులను తయారు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెప్మా పొదుపు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.